బుల్లితెరపై తనకంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకుని ఫలానా ప్రోగ్రాం అనగానే ప్రదీప్ అనే బ్రాండ్ గుర్తొచ్చేలా చేసుకున్న ప్రదీప్ కు ఈ సంవత్సరం తగిలిన బంపర్ ఆఫర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకటం. అంతేకాకుండా 35 పాయింట్స్ మించకూడనిది 178 పాయింట్లను తాకేలా మద్యం సేవించటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా పోలీసులకు చిక్కకుండా తన నివాసంలో కానీ కార్యాలయంలో కానీ లేకుండా తన కోసం వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ప్రముఖ యాంకర్ ప్రదీప్ ను గురించి మీడియా మరియు సామాజిక మాధ్యమాలు ఎన్నో కథనాలు నెట్టింట్లో వినిపిస్తున్నాయి. అయితే అదంతా అబద్ధమని, ఈ కథకు కథానాయకుడు ప్రదీప్ తన ఆచూకీని తెలియచేశాడు. తను ఎక్కడికి పారిపోలేదని, ఈ ఛానల్స్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారని, కానీ తెలుసుకుని సరిదిద్దుకునే లోపే అనవసర ప్రచారాలు జరుగుతున్నాయని ప్రదీప్ పేర్కొన్నాడు. అయితే తను కౌన్సిలింగ్ కి హాజరు కానప్పటికీ పోలీస్ వారితో సంప్రదింపులు జరుపుతున్నానని, వారికి సహకరిస్తానని, త్వరలోనే పోలీస్ వారి ముందు హాజరవుతానని ప్రదీప్ పేర్కొన్నాడు. మీడియాలో ఇంత ప్రముఖమైన వ్యక్తినైన తనపై ఇంతటి దుష్ప్రచారం చేయటం, అది కూడా టీవీ ఛానల్స్ చేయటం తనను ఎంతో మనోవేదనకు గురిచేసిందని ప్రదీప్ బాధపడ్డాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.